గోవర్ధన్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం ధర్నాలో మాట్లాడుతూ గోవర్ధన్ రెడ్డి గారు మీ మాటలు వింటుంటే ప్రసన్న కుమార్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసే దాని కోసం మాట్లాడినట్టుంది. ఈ రోజు మీరు మాట్లాడిన భాష చూస్తుంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేదానికి మాట్లాడినట్టుంది. ఇంకొక విధంగా ఆలోచిస్తే మీరు మంత్రిగా మిమ్మల్ని నియోజకవర్గంలో అడుగు పెట్టిలా. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టిలా. అందుకని వ్యంగ్యంగా పొగిడినట్టుగా కూడా ఉంది, వ్యంగ్యంగా పొగిడినట్టుగా కూడా ఉంది. ఈ రోజు మీరు కోవూరు నియోజకవర్గం అవినీతిలో నెంబర్ 1 అని చెప్పి మాట్లాడినారు. అంటే నేను అనుకునేది ఏంటంటే ఏదైనా వ్యంగ్యంగా మాట్లాడారా, లేకుంటే ఏదైనా పొరపాటుగా మీరు కన్ఫ్యూజ్ ఏమన్నా అయినారా అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందువల్లంటే అవినీతి రహిత అనబోయి అవినీతిలో నెంబర్ 1 అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఒక్కసారి కోవూరు నియోజకవర్గంలో ఏ మూలకైనా పోయి చూడండి, 100 ఎకరాల గ్రావెల్ కుంటలో కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడికైనా మీరు పోయి ఒకసారి చూడండి. అదే విధంగా అక్రమ లేఅవుట్లు కూడా చూడండి. ఎక్కడికి పోయినా సరే అక్రమ లేఅవుట్లు అవినీతి పాలనలో నెంబర్ 1 స్థాయి మీకు అర్థమవుతుంది. ఎవరి పాలనలో జరిగింది అనేది మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా కనిగిరి రిజర్వాయర్ ఒక్కసారి చూడండి పోయి కేజీఎఫ్ స్థాయిలో దాన్ని నాశనం చేసిన చరిత్ర మీరు మర్చిపోయారా? మీ మాజీ శాసనసభ్యుడే కదా, దానికి అంతటితో సరిపెట్టుకోకుండా కోళ్ల వ్యర్థాలు ఇతర రాష్ట్రాల నుంచి కమిషన్ తీసుకొని కోవూరు నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత మీ మాజీ శాసనసభ్యుడిది కాదా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. కోవూరు శాసనసభ్యురాల గురించి మీకు పెద్దగా తెలిసినట్లు లేదు గోవర్ధన్ రెడ్డి గారు. ఒక్కసారి తెలుసుకోండి, కోవూరు నియోజకవర్గంలో 8 నెలలైన శాసనసభ్యురాలయ్యి ఏ పోలీస్ స్టేషన్ అయినా కనుక్కోండి, ఎక్కడైనా SC ST యాక్ట్ కేసులు కానీ 307 కేసులు కానీ ఎక్కడైనా రిజిస్టర్ అయ్యేమో ఒక్కసారి మీ వైసీపీ కార్యకర్తలు నాయకులు కనుక్కోమని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి విషయం తీసుకుంటే ట్రైసైకిళ్ళు, వికలాంగులకి ట్రైసైకిళ్ళు, నిరుద్యోగులకి జాబ్ మేళా, క్యాన్సర్ మహిళలకు ఎవరికైనా క్యాన్సర్ ఉందేమో తెలుసుకోకుంటే భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో 5 మండలాల్లో 8,000 మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించిన ఘనత కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారిని చెప్పి మీకు సవినయంగా మనం చేస్తున్నాను. అదే విధంగా కోవూరు నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో నిలిపేదాని కోసం ఆమె నిరంతరం కృషి చేస్తున్నారు. 20 ఏళ్లుగా రైతులు పడ్డ బాధలను ఒక్కసారి ఆమె దృష్టికి తీసుకోకపోతే ఈరోజు ప్రతి కాలం కూడా దువ్వించి 20 ఏళ్లలో పూడిపోయిన కాలంలోని దువ్వించిన ఘనత ప్రశాంత్ రెడ్డి గారిని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. రైతులు ఎవరినైనా సరే మీరు పోయి కనుక్కోండి. గత ప్రభుత్వంలో మీ పాలనలో రాష్ట్రం అవినీతిలో కోవూరు టాప్ లో ఉంటే ఇప్పుడు అవినీతి రహిత పాలనలో కోవూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే టాప్ లో ఉంచే విధంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు నిరంతరం పాటుపడుతున్నారు. మీరు ఏదో బెదిరించి పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు. నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నా. మీరు గోవర్ధన్ రెడ్డి గారు మీరు నాకు ఒక మాట అన్నారు, కోవూరు నియోజకవర్గాన్ని వస్తే ఒక 400-500 మందిని చూసి ఓయమ్మ ఇంత జనం అనుకుంటున్నారు మీరు. ఈ రోజు నేను ఒక్కటే మీకు తెలియజేస్తున్నా, ప్రశాంత్ రెడ్డి గారు కానీ వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని పార్టీలో చేర్చుకుంటారు అని కానీ ఆయన ఒక్క పిలుపునిస్తే గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒక్కరే పార్టీలో మిగులుతారు. ప్రసన్న కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపోయేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తూ ఒక్కసారి కోవూరు నియోజకవర్గానికి మీరు ఎప్పుడైనా సరే మీరైనా రండి, లేదు కోవూరు నియోజకవర్గ
లో ఇప్పుడు ఈ 8 నెలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ మనుషులైనా పంపించుకొని ఒక్కసారి తెలుసుకోమని చెప్పి మీకు సవినయంగా మనం చేస్తున్నాం.